సో ఫస్ట్ ఇది వచ్చేటప్పటికల్లా ఫస్ట్ సెక్షన్ 1లో పరిచిత గద్యం ఇస్తాడు, కింద ఇచ్చిన వాటికి ఆన్సర్ రాయాలి. టోటల్లీ మీకు 8 మార్క్స్ వస్తుంది. 4 క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి 2 into 4 8 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్ దానికి కూడా 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? దాంట్లో ఇది మీకు ఫస్ట్ పద్యం ఇచ్చాడు, భూమిలో నా బుట్ట భూసారమెల్లను. దాని నుంచి మీకు 4 క్వశ్చన్స్ అడిగాడు. దట్ ఈస్ ఈ 4కి కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే దీనిలో ఇంకా అదర్ పద్యాలు ఏమి ఇవ్వచ్చు. రెండోది హితులు హితాహితులు సదా హితులునై, ఈ పద్యం ఇస్తాడు. దాని నుంచి ఈ 4 క్వశ్చన్స్ అడిగాడు. జాగ్రత్తగా చూసుకోండి. రెండోది పద్యాన్ని రాసేటప్పుడు పరిచిత పద్యం దానిలో మీకు చాయిస్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 రాయమాకండి. రెండిట్లో ఏదైతే మీరు పర్ఫెక్ట్లీ తెలుసో, దేనికైతే మీరు 4కి సమాధానం పర్ఫెక్ట్లీ రాయగలను అనుకుంటారో దాన్ని మాత్రమే రిప్రజెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 3వ పద్యం ధనముఖ్యము కేవలమే, ఈ పద్యం దానికి సంబంధించిన 4 క్వశ్చన్లు. జననీ జనకుడు సద్గురు డలనుడు ఆత్మ డనగా నీయే ఉరవునే గృహస్థు చేత, ఈ పద్యం అండ్ దానికి సంబంధించిన 4 క్వశ్చన్లు ఇచ్చాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. కొన్నొకటి నిద్రవో బెరకంట జాగ, చాలా ఇంపార్టెంట్ వన్. ఇది మీకు ఈసారి ఇచ్చే రెండిట్లో ఒక దానిలో కనబడే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ ఇవి. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఎట్టిదని చెప్పిన, ఈ పద్యం అండ్ దానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పద్యం ఒకటి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇది కూడా ప్రాబబిలిటీ ఈ సంవత్సరం రావడం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ భావమెట్టులుండో బలుకట్టుదై యుండు, అంటే మనం మాట్లాడే మాటల్ని బట్టే భావాలు అనేవి పలకడం జరుగుతాయి అనేది ఈ పద్యం యొక్క ముఖ్య లక్షణం. దానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి.